యుక్రెయిన్లోని ఒడిషా పోర్టు వద్ద కార్గో షిప్పై దాడి జరిగింది. ఈ అటాక్లో 10 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో 4 భారతీయులున్నట్లుగా గుర్తించారు. మరో భారతీయుడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. గాయపడ్డ భారతీయుడి పరిస్థితి విషమంగా ఉందని, ఈ విషయంలో యుక్రెయిన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని ప్రకటించింది. అయితే ఒడెసా వద్ద తుర్కిష్కు చెందిన షిప్పై జరిగిన దాడికి రష్యాయే కారణమని యుక్రెయిన్ ఆరోపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.